సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడ దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న ప్రజలకు గాలిలో వినబడుతున్న మాటలకు దేవుని దీవెనలు ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మనం పరిశోధించండి, పరీక్షించండి. నీ కాయసమైన మార్గం అందులో చూడండి ప్రభా. నిత్య మార్గం నడిపించండి. మా దేశ విదేశీ సంఘాలు సగబిడలు కాచి కాపాడండి. నేరాలు దౌర్జన్యాలు అరికట్టండి. నాయన భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి. నాయన ఒకరు తను అర్థం చేసుకున్నట్టు సహాయం చేయమని, కుటుంబాలకు నీవే దేవుడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా దేశం తండ్రి, ప్రభుత్వ నాయకులకు అధికారులకు దైవభయము పాపభీతిని పుట్టించండి. సంఘాలను ఉజ్జీవపరచమని ప్రార్థిస్తున్నాం. సంఘాలు ఆత్మీయంగా ఎదుగునట్టు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. స్తోత్రం 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 నాయన, సహాయం చేయండి. మరి నాయన తండ్రి, ఈ విధంగా తండ్రి నీ కృపను, నీ దీవెనలు, ఆశీర్వాదములు కోరుకుంటూ నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సోదరి సోదరులారా, ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి నిర్గమకాండము మరి మొదటి అధ్యాయం ధ్యానించుకోబోతుంటున్నాం. మరి నిర్గమకాండం మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మరి ఈరోజు చూసినట్లయితే 11వ వచనంలో, కాబట్టి వారి మీద పెట్టిన భారములు వారిలో శ్రమ పెట్టుటకు వెట్టి పనులను చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యములను నిల్వ చేయొచ్చు పీతోను రామశేషను పట్టణములు కట్టిరి. కాబట్టి ఇక్కడ వారి మీద వెట్టి భారములు పెట్టినందుకు పీతోను రామశేషను పట్టణాలను వారు కట్టినారు. కాబట్టి మరి వారితో ఊడిగం చేపించుకున్నారు. మరి ఈజిప్టులో మరి ఇజ్రాయేల్తోటి మరి వెట్టి పనుల మీద మరి వారు అధికారులుగా ఉండి ఎన్నో పనులు చేపించుకున్నారు. వారిని బానిసలుగా చూశారు. అదేవిధంగా వారి పారిపోతారని తెలిస్తే కాల్లో చేయో విరగొట్టేవారు అనమాట. అంత భయంకరంగా మరి కనికరం లేకుండా వారు తాము ప్రదర్శించేవారు. బానిసల పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించేవారు. మరి పనులు ఏ రోజు పని ఆ రోజు చేయాలని వారికి నియమించడం జరిగింది. కాబట్టి మరి వారికి ఏమాత్రం దయా దాక్షిణాలు ఈజిప్టులో మరి ఫరోకు అక్కడ ఉన్న నాయకులకు ఉండేది కాదు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ప్రబలుతున్నప్పుడు వారిని ఎక్కడక్కడ మరి తగ్గించాలనేసి వారు ఆలోచన కలిగి ఉన్నారు. అదేవిధంగా చూసినట్టయితే యేసు ప్రభువుగా ఈ లోకంలో పుట్టకూడదనేసి యూద జాతిని అంతం చేయాలని వారొక సైతాను ఒక ఆలోచన చూస్తుంటున్నాం. మరి ఆలోచనను దేవుడు మరి తప్పించేసి దేవుడు ఈ లోకంలో మరి జన్మించడం జరిగింది. ఆయన మరి 33.5 సంవత్సరంలో మరి తాను చేసిన సేవను, పరిచర్యను మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా దేవుని యొక్క మరి వాక్యంలో ఆయా రీతులుగా దేవుడు తన ప్రియబిడ్డలైన మనతోటి మాట్లాడుతూ వస్తుంటాడు. కాబట్టి తన కృప, తన కనికరంని, తన శాంతిని మన పట్ల చూపించేవాడు దేవుడు. కాబట్టి సోదరి సోదరులారా, 15వ అధ్యాయం ఆదికాండము 13వ వచనంలో, నీ సంతతి వారు తమది కాని ప్రదేశియందు నివసించెదరు, ఆ దేశం వారికి దాసులుగా ఉందురు. కాబట్టి నీ సంతతి వారు తమది కాని ప్రదేశంలో ఉంటారని ఆదికాండంలో మరి ఆ రోజు మరి దేవుడు అబ్రహాముతో చేసిన మాటను మరి ఆడ చూస్తుంటున్నాం. మరి అదేవిధంగా నిర్గమకాండంలో మొదటి అధ్యాయంలో మరి చూసినట్టయితే మరి 12వ వచనంలో, ఆయనను ఈజిప్టీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి.
ఇశ్రాయేలు చేత ఈజిప్టీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినంగా ఉండెను. వారు జిగటమట్టి పనిలోను, ఇటుక కల పనిలోను, పొలములోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారిని ప్రాణాలు విసికించారు. కాబట్టి విసికించేంత పని వారితో చేయించారు. వారికి రెస్ట్ లేదు. వారు ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా పని చేస్తూ 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 అలసిపోయి ఉన్నారు. కానీ వారికి మాత్రం రెస్ట్ లేదు. కాబట్టి సోదరులారా, మరి 15వ వచనంలో, మరియు ఈజిప్టీయులు సిప్రా, పూయా అను హెబ్రీయుల మంత్రసాలను మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయునప్పుడు వారి కాన్పు పీటలను మీద చూచినప్పుడు మగవాడి అయిన ఎడల వారిని చంపండి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనియండి వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఈజిప్టు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చారు. కాబట్టి ఇక్కడ సిప్రా అనే మాటను మరి చూస్తుంటున్నాం. దానికి అర్థము మరి సదుపాయం, సర్వోన్నతము అని చూస్తుంటున్నాం. అలాగనే మరి పూయా అనే మాటకు వైభవము, ఘనత అని చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఈ రెండు పేర్లకు మరి ఈ రెండు అర్థాలను చూస్తుంటున్నాం. సోదరులారా, మరి దేవుడు వీరిని మరి ఈజిప్టులో ఇశ్రాయేలును వారిని బ్రతకనిచ్చినందుకోసం వారి పిల్లలు బ్రతికినట్టు మన్మల్లో చూసినట్టు మనం చూస్తుంటున్నాం. హీబ్రూ స్త్రీలు మరి ఏమాత్రము ఫరో రాజుకు భయపడలే. వారు దేవునికి భయపడినారు కానీ ఫరోకు ఆయన పెట్టిన చట్టానికి భయపడలే. ఈ రోజున మనం చట్టానికి భయపడుతున్నాం, అధికారులకు భయపడుతున్నాం, కానీ దేవునికి భయపడడం లేదు. దేవుడు మనల్ని ఎవరిని వ్యతిరేకించండి, ఎవరిని ఇబ్బంది పెట్టండి అని కాదు, కానీ చెడును అంతమొందించండి, మంచిని ప్రోత్సహించమని చెప్తున్నాడు. అంతేగాని దేవుడు ఒకరిని ఇంకో రకంగా చూడండి, ఇంకో రకంగా చూడము. మనం మనుషులము, ఆదాము సంతానం. మనమంతా ఈ ప్రపంచ ప్రజలంతా ఆదాము సంతానం అయితే ఆ ఆదాము సంతానంలో ఈ 5,000లో పారే రక్తం ఒకటే. అన్నదమ్ముల్లాగా విడిపోయినారు, కానీ వారు ఎక్కడున్నా కానీ వారంతా ఒకే మరి కుటుంబీకులు అనేది ప్రజలు మర్చిపోతున్నారు ఈరోజు. మరి సరైన విధానంగా మరి ప్రజలకు తెలియజేయడము ఈరోజు అవసరమై ఉంటుంది. సోదరులారా, ఈరోజు మానవత్వం అనేది మట్టిలో కలుస్తుంది. ఒక వ్యక్తి మరి న్యూస్లో చూస్తే తాను మరి భార్యను మరి ఎవరో జైల్లో పెట్టినారని కేసు వేసి జైల్లో పెట్టినారని తనను బయటకు వచ్చినాక బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మరి పిల్లల్ని, భార్యను, అలాగనే మరి ఇంట్లో ఉన్న బంధువులని ఒక 2 అంతా కలిసి ఒక 6 మందిని చంపినట్టు చూస్తుంటున్నాం. మరి మనిషి ఇంటి కుటుంబస్తులనే మర్చిపోయేంత క్రూరత్వము, మృగం లాంటి మనిషి ఒక మృగముగా అటువంటి పని చేయదేమో బహుశా నాకు తెలిసి. దాన్ని ఎంత మృగం అయితే కూడా 1 తింటుంది, 2 తింటుంది. అంతమందిని నాశనం చేయదు ఒక మృగం కూడా. కానీ పిల్లలని కూడా కనికరం చేయకుండా ఈరోజు చాలా విపరీతమైన పరిస్థితులు చూస్తున్నాం. కుటుంబంలో ఒక భర్త చేయాల్సిన పని కాదు, కుటుంబంలో ఒక భార్య చేయాల్సిన పని కాదు, అటువంటి పనులు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి సంఘం అనేది నిద్రపోతే ఇంకా దేవుడు సంఘాన్ని దేనికోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, ప్రజలకు తెలియజేయండి, గడప ప్రోగ్రాం చేయండి, వారి కుటుంబాల్లో శాంతి వచ్చేటట్టు ప్రార్థన చేయండి, వారి కుటుంబాల్లో సమాధానం లేనట్టు ప్రార్థన చేయండి అని వాక్యం చెప్తుంటే దాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి హేరోదు మరి చంపాలని ఎంతో ప్రయత్నించాడు అప్పట్లో. కాబట్టి యేసు ప్రభువు పుట్టినప్పుడు కూడా హేరోదు ఎంతోమందిని పిల్లలను ఊతకూత కోపించినాడు, కానీ యేసు ప్రభు తప్పించబడ్డాడు అటు స్థలాల్లో నుంచి. కాబట్టి సోదరులారా, నాడు యూద మతాన్ని ఎంతో నాశనం చేయాలనుకున్న మరి సైతాను వారి ఆలోచనలు దేవుడు చెడగొట్టడం జరిగింది. దేవుడే
మరి తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని నెరవేర్చినట్టు మనం చూస్తుంటున్నాం. సోదరి సోదరులారా, మానవత్వాన్ని మట్టిలో కలిపే ప్రయత్నాలు మంచిది కాదు. మానవత్వాన్ని మనం బ్రతికించాలా, మంచితనాన్ని బ్రతికించాలా, చెడును అంతమొందించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేనికి విలువనివ్వాలనో దేనికి విలువనివ్వకూడదో మనిషి ఫస్ట్ గుర్తించాలని ప్రభు కోరుతున్నాడు. 7వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ, అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దానము కాలము సమీపించిన కొలది ప్రజలు ఈజిప్టులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపు ఎరగని వేరొక రాజు ఈజిప్టును ఎలా ఆరంభించెను. కాబట్టి యోసేపును ఎరగని వేరొక రాజు ఈజిప్టును ఎలా ఆరంభించినాడు. కాబట్టి మరి అక్కడున్న ప్రజలు, అక్కడున్న ఈజిప్టులో ఉన్న ఇజ్రాయిలీలు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మరి పరిస్థితులు అక్కడ ఎదుర్కొన్నట్టు మనం చూస్తుంటున్నాం. కానీ ఇక్కడ సిప్పోరా మరి పూయా అనే వ్యక్తులు మరి ఎంతగానో మరి వారు మంత్రస్నానం చేసేటప్పుడు అక్కడ మరి పురుషులు మగపిల్లల్ని కూడా బ్రతికనిచ్చారు, దేవునికి భయపడ్డారు అన్నట్టు మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులకు దేవుడే విమోచనకర్తగా వారిని ఈజిప్టులో యూదులను మరి కాపాడుతూ వచ్చాడు. కాబట్టి సెప్టుజెయింట్ అనేది ఉన్నది నాటి కాలంలో. అది మరి యూదులకు, ఇజ్రాయిలకు మరి నాటి కాలంలో ఒక మతంగా దాన్ని ప్రోత్సహించేవారు. కానీ దాన్ని వెంబడించి కొంతమంది నష్టపోయారు. కాబట్టి మనం మతాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న దేవుని వెంబడిస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న ప్రభువుని మనం కలిగి ఉంటే సరిపోతుందని ప్రభు నాటి నుంచి నేడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, కింద నీళ్ళ అందే కానీ వేరొక రూపం మీరు చేసుకోకూడదు అని బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, మరి దేవుని ఒక పరిశుద్ధ లేఖనాన్ని మనము అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు ఎల్లవేళలా సహాయం చేసేవాడే ఉంటాడు. ఆయన అడగండి ఇవ్వబడును, వెదకండి దొరుకును, తట్టుడి చేయబడునని మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 10వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 28వ వచనం చూసినట్లయితే, మరియు ఆత్మ చంపనేరక దేహమునే చంపే వారికి భయపడండి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయ వారికి మిక్కిలి భయపడండి. కాబట్టి ఆత్మను మరి దేహమును కూడా నరకంలో నశింపజేయవానికి మిక్కిలి భయపడండి. ఆత్మ పోతుంది, దేహం కూడా అందులో వెళ్తుంది. కాబట్టి మరి దానికి భయపడండి. దానికి మరి ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయవానికి మిక్కిలి భయపడండి. కాబట్టి దేహం పోతుంది, ఆత్మ కూడా నరకానికి పోతుంది. దానికి భయపడాలా మనిషి. నేను పల్లెలలో అక్కడక్కడ చూస్తుంటా, ప్రజలు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. చాలా అసలు ఏదో దేవుడు అంటే ఏదోలే అన్నట్టు ఉంటారు. మాకేం అవసరం దేవునితో, మా బ్రతుకులు మేము బతుకుతున్నాం, మా తిండి మేము తింటున్నాం, దేవునితో మాకేం అవసరం ఉంది అని నేటి యువత, పెద్దలు, పిల్లలు కొంతమందిని చూస్తూ ఉంటాను నేను అక్కడెక్కడ వెళ్ళినప్పుడు. కాబట్టి మరి పిల్లలు కూడా సిగరెట్లు, మందు అలవాటు చేసుకున్నట్టు అక్కడక్కడ నేను పల్లెల్లో వెళ్ళినప్పుడు వింటుంటా, టౌన్లో వెళ్ళినప్పుడు వింటుంటా. కానీ నేను ఆ పిల్లలకు చెప్తుంటా, యువతకు చెప్తుంటా, పెద్దోళ్ళకు కూడా చెప్తూ ఉంటా, ఇది మంచిది కాదయ్యా, మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలా, మంచి జీవితం కలిగి ఉండాలా. ఇటువంటి అలవాటు చేసుకుంటే జీవితంలో, లైఫ్లో మీరు దెబ్బతింటారు, మీ కుటుంబాలు పాడైపోతాయి అని వారికి వివరించడం జరుగుతుంది. సోదరి సోదరులారా, కాబట్టి నమ్మి చెడిపోయినవాడు లేడు దేవుని వాక్యాన్ని, నమ్మక ప్రజలు చెడిపోతూ ఉంటున్నారు. ఒకటి నిర్గమకాండంలో చూసినట్టయితే 2వ అధ్యాయంలో ఇక్కడ మరి లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తె అయిన వివాహము చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాడిని దాచాను. తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దాని జిగటమన్ను కీలు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా.
కాబట్టి వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. కాబట్టి ఇక్కడ మరి లేవి వంశస్థుడు ఒకడు లేచి వెళ్ళి మరి లేవి కుమార్తెలు ఒకరిని వివాహం చేసుకున్నట్టు చూస్తున్నాం. అంటే వీరేమి మరి పెద్ద పేరు ప్రఖ్యాతి గాంచిన వాళ్ళైతే కారు, ఎవరో ఒక లేవీయుడు అంటే చిన్న పని చేసుకునే వాళ్ళు అని అర్థం. అట్లాంటి వాళ్ళు మరి ఒక వంశంలో పుట్టిన వాళ్ళు అని చూస్తుంటున్నాం. మరి తల్లి పేరు అమ్రాము యోకబేదుగా మనం చూస్తుంటాం. తల్లి పేరు యోకబేదుగా, తండ్రి అమ్రాముగా చూస్తుంటున్నాం. కాబట్టి వీరు బానిసలుగా ఈ ఈజిప్టులో ఉన్నట్టు చూస్తుంటున్నాం. కాబట్టి వీరు ఒక లేవి గోత్రికులుగా మనము చూస్తుంటున్నాం. అటు యెరూషలేములో యేసు ప్రభువుగా కోసం మరి ఆ రీతిలుగా మరి దేవుని ఎగతాళి చేశారు, అవమానపరిచారు. కానీ దేవుడు అన్నీ ప్రభు ఎదుర్కొన్నాడు. అదేవిధంగా చూసినట్టయితే మరి 18వ వచనంలో ఈజిప్టు రాజు ఆ మంత్రసానులను పిలిచి, మీరెందుకు మగపిల్లలను బ్రతికనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని వారు అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హీబ్రూ స్త్రీ వంటి వారు కారు, ఈజిప్టు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసినాడు. అయితే ఫరో హీబ్రూ స్త్రీలను పుట్టిన ప్రతి కుమారుని నదిలో పరవేయించండి, ప్రతి కుమార్తెను బతకనియండి అని తన జనులకు ఆజ్ఞాపించను. కాబట్టి మరి అప్పటి కాలంలో మరి మగపిల్లలు బ్రతకనీయకూడదు అంటే 3 నెలలు మరి దాచిపెట్టింది. అలాగే తల్లి యోకబేదు ఎంతగానో మరి జమ్ముపెట్టలో ఉంచి తనను దాచిపెట్టింది. మరి దానికి కీలు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డు జమ్ములో దాన్ని ఉంచగా, కాబట్టి కీలు పూసింది ఉంచింది. వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె అయిన స్నానం చేయుటకు ఏటి వద్దకు వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుస్తుండగా ఆమెకు నాచులో ఆ పెట్టెను చూచి తన పనికత్తెల నొకతను పంపగా దాన్ని తెచ్చాను. కాబట్టి జలక్రీడలు ఆడడానికి మరి ఫరో కుమార్తెలు వచ్చినట్టు చూస్తుంటున్నాం. ఫరో కుమార్తె అక్కడికి వచ్చింది, అక్కడ జమ్ముపేటలో చూసింది. ఇతడు హీబ్రూ మరి పిల్లవాడని తను గుర్తించింది. కాబట్టి మరి తెప్పించుకొని ఆమె మరి తెరిచి చూచి ఆ పిల్లవాడు చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని యందు కనికరించి వీడు హీబ్రూ పిల్లల్లో ఒకడు అనుకున్నాను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఆ పిల్లవాడిని పెంచుకున్నటకు నేను వెళ్ళి హీబ్రూ స్త్రీల్లో ఒకదాన్ని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లి పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమె బిడ్డను తీసుకొని పోయి, నా కొరకు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. కాబట్టి మరి మోషే మరి పెద్దవాడు అయినంతవరకు కూడా ఎటువంటి తనకు హాని జరగలేదు, ఎటువంటి ఇబ్బంది జరగలేదు. తన బిడ్డలకు తానే కాపుదల ఉంచినట్టు వాడు చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మనము శత్రువులు ఎందరున్నా మిత్రుడైన మన ప్రభు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరని మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఈజిప్టు నుంచి వారు వచ్చినప్పుడు యాకోబు మరి కానాన్ నుండి ఈజిప్టుకు వచ్చినప్పుడు వారు 70 మందిగా వచ్చినట్టు చూస్తుంటున్నాం. మరి ఈజిప్టులో వారు 1,20,000 మంది అయినట్టు మనం చూస్తుంటాం. సంఖ్యాకాండంలో
మరి 1,20,000 మంది అయినట్టు మనము చూస్తుంటున్నాం. కాబట్టి వారు ఈజిప్టులో ప్రబలినారు 70 మంది ఎక్కడ, మరి 2,20,000 ఎక్కడ, ఇంతమంది పెరిగిపోయినారు. ఆ ప్రజలను చూసి అక్కడున్న రాజు అక్కడున్న వారు యుక్తిగా ప్రవర్తించినారు. అంటే వీరిని ఎట్ట తిరిగి మరి అంతమొందించాలా, వీరి జాతిని లేకుండా చేయాలా, కాబట్టి వీరిని మరి విశ్వాసాన్ని భంగపరచాలా, వారి రాజకీయ కుట్రగా వారు చేస్తూ వచ్చారు. వారి విశ్వాసాన్ని, వారి విధేయతను, వారు మరి దేవుని మీద ఉన్న ప్రేమను వారు ఏమాత్రమును మరి కనికరం చూపకుండా వారు మరి అక్కడ ఉన్న పిల్లలను ఎందరినో చంపుతూ వచ్చారు. కాబట్టి సోదరులారా, మోషే మరి ఏ విధంగా మరి రాజకుమార్తె పెంచమని పాలిచ్చి పెంచమని తన తల్లికే మరి అప్పగించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి తనకు తల్లి అనేది ఆమె రాజకుమార్తె కూడా తెలియదు, కానీ అక్క మరి తొలకొచ్చి మరి తమ్మునికి కాపాడినట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా దేవుడు మన శత్రువులు ఉంటే మనకు శత్రువుల మధ్య మనకు విందును ఏర్పాటు చేసేవాడు. కాబట్టి మరి దేవుని ఒక వాక్యంలో చూస్తుంటున్నాం. అదేవిధంగా దేవుని మాటలు సత్యమైనవి. ఒక ఫ్యాను బాగా దుమ్ము పట్టిపోయింది, ఒక ఫ్యాను క్లీన్గా ఉంది. ఎందుకు ఇది రోజు వారం దుమ్ము పడుతుంది అని అనుకుంటే, అది బాగా తిరుగుతుంది కాబట్టి దుమ్ము పడుతుంది. ఇది ఏం తిరుగుతలేదు, ఒక మూలకు ఉంది కాబట్టి దానికి దుమ్ము పడతలేదు. కాబట్టి మనము దేవునిలో ఎక్కువ ఎదగొద్ది మనకు ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమస్యలు ఈ లోక సంబంధమైనది, పరిష్కారం పరలోక సంబంధమైనది. దేవుడు అన్నీ గమనిస్తుంటున్నాడు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎట్లా ఉన్నారు. దేవుని కళ్ళు అయితే ఎవ్వరు ముయ్యలేం. నా కళ్ళతోటి ఎందరినో చూస్తూ వచ్చాను. ఎందరో నా ముందర చనిపోతూ వస్తున్నారు. సోదరులారా, నేను గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు, దేవుడు గొప్ప. మనల్ని ఇంతవరకు బ్రతికించినట్టు దాన్ని మన దృష్టిలో పెట్టుకోకుండా మనము సైతానులాగా గర్విస్తే పాతాళానికి తొక్కేస్తాడు దేవుడు. కాబట్టి సోదరులారా, యోబుగా చెప్పడము ఎంతో కష్టమైంది. నీవు ఈ తప్పు చేసినావు అని చెప్పడానికి యోబు స్నేహితులకు కానీ లాస్ట్కు దేవుడే ఒక గాలిలో మాట్లాడితే అంటాడు, అప్పుడు వెనికిడి చేత నాకు కలిగింది, ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నాను అంటాడు యోబు. ఒకసారి మాట్లాడినాను, ఇంకా మాట్లాడాను, పొరపాటైంది. సోదరులారా, యోబు లాంటి వ్యక్తిని, ఒక మంచి దైవికమున పెరిగిన వ్యక్తిని, తప్పులే చేయని వ్యక్తికే ఒక పాపాన్ని ఒప్పించడం ఎంత కష్టమో, ఒక పాపికి నువ్వు పాపి అని ఒప్పించడం అంతే కష్టం. నరాలు తెగిపోతాయి. దేవుని సహాయం లేకపోతే మనం ఈ పని చేయలేము. కాబట్టి దేవుడు అందరి ఈ లోకంలో ఉన్న సమాజాన్ని, ప్రజలకు ఒక గొప్ప విముక్తమైన ప్రేమ సందేశాన్ని మన జీవితాలకు ఎప్పుడూ అందిస్తూ ఉంటాడు. దాన్ని మనం అర్థం చేసుకోలేం. మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకున్న కంటి ముందర ఉన్న ఆ గుడ్డితనం పోవాలి, పాపం అనేది పోవాలి. అప్పుడే మనకు దేవుడు తేటగా కనబడతాడు. నీళ్ళలో మునిగినంత మాత్రం మనం పరిశుద్ధులం కాము, చర్చికి పోయినంత మాత్రం మనం పరిశుద్ధులం కాము. నువ్వు హృదయంలో దేవుని విశ్వసిస్తే ఆ విధానంగా నడిస్తేనే నువ్వు పరలోకం వెళ్తావు, దేవుని బిడ్డ అవుతావు. నేను బాప్తిస్మం తీసుకున్నానంటే బిలాముగా తీసుకున్నాడు, ఇస్కరియోతు యూదా తీసుకున్నాడు, దేవుని వెంబడించినాడు. కానీ డబ్బుకు గులామైనాడు బిలాము, ఒక దైవజనుడు. ఒక ఇస్కరియోతు యూదా దేవుని శిష్యుల్లో ఒకడు. తాను యేసు ప్రభువుని అమ్మేశాడు. తాను పుట్టకుంటే బాగుండే అంటాడు దేవుడు. సోదరులారా, నీ పుట్టుక నా పుట్టుక ఎట్లా ఉంది ఈరోజు? ఎంతమందిని బాధ పెడుతున్నాం ప్రతిరోజు. మనం ఈ బాధ పెట్టడం వల్ల ఏమి మనం సాధిస్తాం? ఒక మనిషి కరెక్ట్ బతకాలని చెప్పడం తప్ప, తప్పు చేయడం అని చెప్పడం రైటా? ఏది కరెక్టు? సమాజం ఏం నేర్చుకుంటుంది? చెడును డబ్బులు ఇచ్చి కొంటే మంచిదా, మంచిని ఫ్రీగా తీసుకుంటే బాగుంటుందా? ఏది బాగుంటుంది?
అన్యాయం బాగుంటుందా, న్యాయం బాగుంటుందా, అక్రమం బాగుంటుందా, విశ్వాసం బాగుంటుందా, ఈ లోక వ్యసనాలు బాగుంటాయా, పరలోక దీవెనలు బాగుంటాయా? మనము అర్థం చేసుకోవడానికి పెద్ద చదువు అవసరం లేదు, మంచి హృదయం ఉంటే సరిపోతుంది. కాబట్టి సోదరి సోదరులారా, మనము బైబిల్ చదివితే మనం చదువుతున్నారు బయట, మనం సావధాన్ సతర్గా ఉందాం. దేవుడు ఆ విధంగా మనకు సాయం చేయడం కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు నీ మాటలు చదువుకున్నాం, అటువంటి వందనాలు చెల్లిస్తూ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.